హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్వేష్ కుమార్, సిఇఓ అండ్ ఫౌండర్ హాక్సెన్స్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, ఏఐ అనేది మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా సార్. సార్, దానివల్ల మనకి ప్రైవసీ లేకుండా పోతుంది కదా. సో మనకి ఫ్యూచర్లో ఏఐ అనేది ఎలా ఉండబోతుంది? సో ఇప్పుడు ఏ అనేది లేటెస్ట్ మనం ఏ టెక్నాలజీ యూజ్ చేయాలన్నా, ఏ సాఫ్ట్వేర్ బయటకు వచ్చినా, ఏ యాప్ బయటకు వచ్చినా కూడా ఏ అనేది దాంతో ఇన్కల్కేట్ చేస్తున్నారు. సో ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక టెక్నాలజీ కానీ బయటకు వచ్చింది అంటే మన కామన్ పీపుల్ యూజ్ చేయడానికి అది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది. సో వాట్సాప్ ఇదివరకు మెటా ఉండదు, ఇప్పుడు మెటా ఉంది. సో మెటా మీన్స్ విచ్ ఈజ్ ఇన్కల్కేటెడ్ విత్ ఏఐ. సో అది మన నార్మల్ పీపుల్ కూడా యూజ్ చేస్తారు. సో ఏఐతో ఇప్పుడు ఒక టెక్నాలజీ బయటికి వచ్చినప్పుడు దానిలో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో ఏదైనా కూడా మనం లిమిట్గా యూజ్ చేసుకుంటూ దాని మీద కొంచెం మనకి నాలెడ్జ్ ఉండాలి. సో మనం ఎక్కడ దాకా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, దానికి లిమిట్ ఎట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది చూస్తున్నారు, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ ఇదివరకు ఏంటంటే వీ విల్ యూజ్ అడోబ్, లైక్ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్గా యూజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఏఐ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే యువర్ ఒరిజినల్ ఫోటో విల్ బీ ఎడిటెడ్ ఆటోమేటికల్ టు స్కెచ్ మోడ్, లేకపోతే ఇట్లా కార్టూన్ మోడ్ లాగా అంటుంటారు. సో అదేంటంటే అట్లా మనం ఎడిట్ చేసుకొని మనం డీపీస్ కానీ లేకపోతే ఎక్కడైనా మనం డిస్ప్లేగా పెట్టుకోవడానికి మనం బాగుంటుంది కదా, విత్ ఇన్ నో టైం అది ఎడిట్ చేసి ఇస్తుంది కదా అని చెప్పి మనం ఇచ్చేస్తాం. బట్ మనం మన ఒక ఫోటో కానీ లేకపోతే మన డేటా కానీ ఎక్కడన్నా ఏదైనా దాంట్లో ఇస్తున్నామంటే అది ఎంతవరకు జెన్యూన్ ఉంది, సో అసలు ఆ సైట్ ఎవరిది, ఏ కంపెనీది, అవన్నీ చూసుకోవాలి. ఒకవేళ మీరు యాప్, ఒక ఎగ్జాంపుల్ ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. ఫోటో ఎడిటింగ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం ప్లే స్టోర్లో కానీ ఐఓఎస్లో కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఐఫోన్ అంటే ఐఓఎస్, లేకపోతే ఆండ్రాయిడ్లో. సో అప్పుడు మనం ఎన్ని డౌన్లోడ్స్ ఉన్నాయి, దాని రివ్యూస్ ఏంటి, ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు, సో అవన్నీ మనం ఒకసారి దాన్ని క్రాస్ వెరిఫై చేసుకొని మనం అట్లాంటి యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మార్కెట్లోకి చాలా యాప్స్ వస్తుంటాయి, పర్ డేనే కొన్ని వచ్చేస్తుంటాయి, పర్ మంత్ న్యూస్ ఇలా వస్తుంది సార్. అంటే దీంట్లో అప్లోడ్ చేయొద్దు అని న్యూస్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. వీళ్ళందరూ స్టేటస్లు, డిపిస్ అని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటనే ఉంటారు, ఇప్పుడు మనం కాల్స్ చేస్తుంటే మీకు ఫండ్ క్రియేట్ అవుతుందని ఇట్లని చాలా కాల్స్ వస్తాయి, మీరు అటెండ్ అవ్వద్దని చెప్పి ఫస్ట్ మనకి రింగ్ కాకుండా అదే వస్తుంది. సో అదేంటంటే ఆ ఫ్రాడ్ కూడా ఇప్పుడు ఏతోనే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాయిస్ మార్చేయచ్చు, ఏతో మార్ఫ్ చేసేయచ్చు, ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేసేయచ్చు. సో వీ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ ఏఐ. మార్ఫింగ్ వల్ల అమ్మాయిలు చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మనకి తెలియని సైట్స్లో తెలియని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని, అంటే రీసెంట్గా వచ్చినాయి, దాని మీద ఒక రివ్యూస్ లేకుండా, దాని డౌన్లోడ్స్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది మనం చూద్దామని చెప్పి డౌన్లోడ్ చేసేసుకొని మనం జాగ్రత్తలు తీసుకోకుండా దానిలో అప్లోడ్ చేసామనుకోండి, ఆ డేటా అంతా వాళ్ళు స్టోర్ చేసేసుకుంటారు. స్టోర్ చేసుకొని కొంతమంది ఏం చేస్తారు, ఆ డేటాని మనం ఫ్యూచర్లో రిట్రీవ్ చేసుకుంటానికి మన డేటాని వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా స్టోర్ చేసి మనకి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మనకే కాల్స్ కానీ వాట్సాప్ కానీ మెయిల్స్ కానీ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో ఇఫ్ యూ పే సంథింగ్ టు మీ ఐ విల్ నాట్ మార్ఫ్ యువర్ ఫోటో, లేకపోతే ఇట్లా నేను చేయలేను, ఇట్లా నేను చేయను, అట్లా చెప్తుంటారు. సో మనం ఒక డేటాని యూజ్ చేస్తున్నప్పుడు కానీ, మన పర్సనల్ డేటాని ఎక్కడన్నా అంటే నెట్లో పెడుతున్నప్పుడు కానీ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, లిమిట్లో పెట్టుకోవాలి. సార్, ఇలా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మనకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మనం? సైబర్ సెక్యూరిటీ అండి. ఇప్పుడు మన సైబర్ టీం ఉంది, సైబరాబాద్ మనకి సైబర్ టీం ఉంది కాబట్టి యూజువల్గా మనకి సివిల్ కానీ ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీస్ వస్తే మనం పోలీసుని అటెండ్ అవుతాం, అప్రోచ్ అవుతాం. ఇదేంటంటే సైబర్ కంప్లీట్గా ఈ కైండ్ ఆఫ్ అన్ని సైబర్ చూసుకుంటుంది. సో మీరు కంప్లీట్ రిజిస్టర్ చేయొచ్చు, ఇమీడియట్గా రిజిస్టర్ చేయొచ్చు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. దానికి మన కంప్లీట్ రిజిస్టర్ నెంబర్ ఇస్తారు. మనం పర్ డే ఆర్ 2 డేస్కి ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటా ఉంటే ఇఫ్ దే ఏబుల్ టు ట్రేస్, దే కెన్ ట్రేస్ అండ్ దే కెన్ సాల్వ్ ద ఇష్యూ. సో అది చెప్పలేం, సైబర్ అనేది దట్ కొన్ని ట్రాక్ చేయలేము, కొన్ని ట్రాక్ చేయలేము. సో అది డిపెండ్స్ అనమాట. సో ఇంత దూరం వెళ్ళకుండా మనమే జాగ్రత్తగా ఉండి ఎంతవరకు మనం డీటెయిల్స్ ఇవ్వాలి, మన పర్సనల్ డేటా ఎంతవరకు ఇవ్వాలి, మన ఫొటోస్ ఎంతవరకు పెట్టాలనేది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్లోకి మనం వెళ్ళాము. ఏఐలో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి సార్, మనకి అడ్వాంటేజెస్ ఏంటి? సో ఏఐలో ప్రోస్ కాన్స్ రెండు ఉంటాయండి. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, సో అదేంటంటే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్కైనా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, అయితే కానీ ప్రొడక్ట్ ఇస్తుంది, లేకపోతే సర్వీస్ ఇస్తుంది. 2 kinds ఆఫ్ ఉంటుంది బిజినెస్ మోడల్స్. సో ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇచ్చినప్పుడు మనకి కస్టమర్ ఎగ్జిక్యూటివ్, అంటే మనకి ఒక కస్టమర్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇదివరకు ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ కొన్నాం ఒక కంపెనీ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అమెజాన్. మనం ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇదివరకు ఏంటంటే
అమెజాన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇట్ ఈస్ ఆటోమేటెడ్. బట్ కొన్ని సైట్స్ తీసుకోండి, ఈ కామర్స్ సైట్స్, దానిలో ఏంటంటే ఒక నాన్ వాయిస్ ఎంప్లాయ్ కానీ వాయిస్ ఎంప్లాయ్ కానీ అక్కడ ఉండాలి టు అసిస్ట్ యూ. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఆటోమేట్ అయిపోయింది. సో కొన్ని అట్లా ప్రీలోడ్ దానివల్ల జాబ్స్ కూడా ఎక్కువ ఎగ్జాక్ట్లీ జాబ్స్ పక్కా ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే హ్యూమన్ ఈజ్ రీప్లేసింగ్ విత్ ఏఐ. సో సమ్ టాస్క్స్ విల్ బీ రీప్లేస్డ్ విత్ ఏఐ. సో ఒక 2 to 3 పీపుల్ చేసే పని ఒక ఏఐతో ఒక పర్సన్ కూర్చోబెట్టి చేపిస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ 1:3 1:4లోనే జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. మనకి ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా సార్, లేదంటే కంప్లీట్గా ఏఐ చేస్తుందా? సో యూజువల్గా ఏంటంటే ఒక 5 to 6 ఇయర్స్ ముందు ఒక స్కిల్ సెట్ మీద మనం జాబ్లో జాయిన్ అవుతాం, అంటే జావా కానీ .NET అలా ఒక స్కిల్ సెట్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జాయిన్ అవుతాం. బట్ ఏంటంటే రీసెంట్గా వచ్చేసరికి మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉండాలి, అంటే 4 to 5 స్కిల్ సెట్స్ మీద మీకు ఐడియా ఉండుంటే కానీ మీరు సస్టైన్ అవ్వలేరు. లేకపోతే జాబ్ అనేది, అంటే మీ జాబ్ అనేది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కే ఇట్ విల్ బీ ఎక్స్పైర్డ్. సో తర్వాత మీరు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాలన్నా కూడా ఏదైనా కూడా మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉన్న ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది. సో మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్స్ దానికి మ్యాచ్ అవ్వవు. సో దట్ మీరు బెంచ్ మీద ఉంటాం కానీ, లేకపోతే యూనిట్ టు పుట్ ద పేపర్స్ అండ్ యూ క్యాన్ లీవ్ ద కంపెనీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఉన్న యూత్ అప్డేట్లో ఉండాలి అంటారు ఇప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 2025 పాస్డ్ అవుట్ బయటకు వచ్చేస్తున్నారు, డిగ్రీ కానీ యూ క్యాన్ టేక్ ఎనీ ఆఫ్ ద స్ట్రీమ్స్. సో అలా బయటకు వచ్చినప్పుడు యూజువల్గా జావా కానీ .NET దిస్ ఈజ్ ద ఫేమస్. మనం చెప్పాలంటే నువ్వు ఏం నేర్చుకుంటే యూజువల్గా జావా నేర్చుకో సరిపోతుందని ఇదివరకు చెప్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనే వీ విల్ హ్యావ్ జావా, పైథాన్, దీస్ కైండ్స్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, ఒక క్లౌడ్ కంప్యూటింగ్ కావాలి, ఒక డివాప్స్ కావాలి, దాంతోపాటు ఒక డేటా సైన్స్ కావాలి. అలాంగ్ విత్ దట్ ఏఐ విల్ బీ ద యాడ్ ఆన్ టు యువర్ స్కిల్ సెట్. సో ఈ 4 to 5 స్కిల్ సెట్స్ ఉంటే కానీ మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలరు, మీకు జాబ్ కాల్స్ రావాలన్నా ఈజీగా ఉంటుంది. సో దట్ మీకు ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళాలన్నా కూడా ఇఫ్ యూ నీడ్ టు షోకేస్ దీర్ స్కిల్ సెట్స్ ఇన్ యువర్ CV. సో ఇదివరకులాగా 1 or 2 స్కిల్ సెట్స్తో మనం ట్రైన్ అయ్యి మనం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నామంటే దట్ డజంట్ విల్ వర్కౌట్. సో ఒక 3 to 4 స్కిల్ సెట్స్ మీద మనం ట్రైన్ అయ్యి దాని మీద ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేస్తే కానీ యూ విల్ బి గెట్ ఇన్ టు ద జాబ్. ఓర్ మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, నాకు ఒక స్కిల్ సెట్ వచ్చు ఎందుకంటే 4 to 5 years నేను చేస్తున్నాను, బట్ ఇప్పుడు స్కిల్ సెట్స్ అన్నీ ఎక్కువ మల్టిపుల్ కావాలంటున్నారు కాబట్టి మీరు సర్టిఫికేషన్ చేయటం కానీ, మీకు ఉన్న ఖాళీ టైంలో వేరే టెక్నాలజీస్ మీద కొంచెం ట్రైన్ తీసుకొని దాని మీద ప్రాజెక్ట్స్ వర్కౌట్ చేయడం కానీ చేస్తూ ఉంటే, సో దట్ మీ ప్రాజెక్ట్ స్లైడ్ అవుతున్నా కూడా యూ విల్ బీ ఇన్ ద కంపెనీ. అదర్వైజ్ దే క్యాన్ హ్యావ్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ యూ.